అంగన్వాడీ వర్కర్ల నిరవధిక సమ్మె రెండవ రోజుకు చేరింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో భాగంగా నెల్లూరులోని ఐసిడిఎస్ కార్యాలయ ఎదుట వర్కర్లు బైఠాయించి నిరసన చేస్తున్నారు. ఇక ప్రభుత్వం దిగొచ్చే వరకు సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు వారి సమ్మెకు తెలుగుదేశం, సిపిఐ పార్టీలు మద్దతు ప్రకటించాయి. జీతాల పెంపు, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు నిరవధిక సమ్మె నిర్వహిస్తూ విషయం తెలిసిందే. ఈ సమ్మె బుధవారం రెండవ రోజుకు చేరింది. రెండవ రోజు కూడా వర్కర్లు అంగన్వాడీ సెంటర్లకు తాళాలు వేసి నిరసనలు తెలిపారు. ఇక నెల్లూరు దర్గాపేటలో ఉన్న ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట వర్కర్లు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు వీరి సమ్మెకు తెలుగుదేశం, సిపిఐ నాయకులు మద్దతు తెలియజేశారు. ఆందోళనలో వారు పాల్గొని అంగన్వాడీ వర్కర్లను సమస్యల పరిష్కారం అయ్యే వరకు తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి డిమాండ్స్ వారికి నెలకి 40,000 దాకా టీచర్స్కి, 15,000 దాకా ఆయమ్మలకి ఇవ్వాలని మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. దీన్ని అమలు పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా వారు టీచర్స్గా ఉన్నవారు రిటైర్ అయితే 50,000 అని చెప్తున్నారు. 50,000 ఏ విధంగా సరిపోతుంది? ఈరోజు ఒక ఎంప్లాయర్ ఏదన్నా రిటైర్మెంట్ అయితే ఎంత అమౌంట్ వస్తుంది అని ఆలోచించాలి. ఈరోజు టైం కూడా ఎంత కేటాయిస్తున్నారు కూడా ఆలోచించాలి. దీన్నంతా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రాగానే మీకంతా నేను చేస్తాను, ఒక అన్నగా మీకు అందరికీ కుటుంబ పెద్దగా ఉంటానని చెప్పిన మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వారిని ఈ విధంగా ధర్నాలు చేసుకొని ఇచ్చే అవకాశాలు ఆయనే కల్పించారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఈరోజు వీరందరికీ న్యాయం జరగాలంటే వారి డిమాండ్స్ని వెంటనే ప్రభుత్వం తీర్చాలని చెప్పి మేము మహిళా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కుమార్ విజయమ్మ, నెల్లూరు పార్లమెంటరీ మహిళా ప్రధాన కార్యదర్శి. ఒక హిట్లర్ రూరల్ లాగా ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే వినాలి. ప్రతి ఉద్యోగస్తులు వాళ్ళు చెప్పిందే చేయాలి, వాళ్ళ శ్రమ దోపిడీ చేయాలి. వాళ్ళు ఏం చెప్పినా నోరు మూసుకొని ఉండాలి. నోరు తెరిస్తే కేసులు. ఈరోజు సంఘీభావం తెలపడానికి మా దగ్గరకు వస్తే పోలీసు వాళ్ళని పంపించి కేసులు పెట్టడానికి పేర్లు నోట్ చేయించుకుంటున్నారు. అంటే ప్రభుత్వానికి ఏ చిన్న కార్యక్రమంలో నోరు తెరిచి అడిగితే వాళ్ళని అనగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే ప్రజా సంక్షేమ పాలన, వాళ్ళకి హితం చేసేటువంటి పాలన ఏది కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో లేదు. ఇది రావణ రాజ్యం కానీ రామరాజ్యం కాదు. రామరాజ్యం రావాలంటే మరి చంద్రబాబు నాయుడు గారే రావాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం సమ్మె విరమించండి, మనం నిదానంగా మాట్లాడుకుంటాం అనేటటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఈ 4.5 సంవత్సర కాలంలో మీరు ఈ డిమాండ్లు ఏమి చేశారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఒకటి, నువ్వు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కన్నా పెంచిస్తామని చెప్పేసినటువంటి వాగ్దానాన్ని ఎందుకు ఇంతవరకు అమలు చేయలేకపోయావు అనేటటువంటి మేము అడుగుతున్నాం. అందుకని అంగన్వాడీ వర్కర్సు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదని ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వ పథకాల్లో మాత్రం ఏ ఒక్కటి కూడా వీళ్ళకి వర్తించేటటువంటి పరిస్థితి లేదు. అందుకని ప్రభుత్వ పథకాలు వర్తించాలని చెప్పేసి, గ్రాడ్యుయేటీ అమలు చేయాలని చెప్పేసి ఈ ధర్నా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వెంటనే పరిష్కారం చేయాలా, లేకపోతే రోజు ఈ విధమైనటువంటి కూర్చొని ధర్నాలు చేసే పరిస్థితి ఉండదు. అందుకని ఇతర ఆందోళనలకు పోకముందే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీళ్ళ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి మేము సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం.